ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా నేడు మనమిత్ర క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అద్దంకి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు చుండూరి మురళి అన్నారు. అద్దంకి పట్టణంలోని 2-8 సచివాలయాల్లో మంగళవారం మనమిత్రపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మురళి మరియు ఐఈఆర్టీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్ హాజరై మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా పారదర్శకంగా చేరేలా చేయడానికి తీసుకొచ్చిన డిజిటల్ ఉద్యమమని, సామాన్య పౌరులు పాలనపై గమనికలు, సూచనలు, ఫిర్యాదులు అందుకోవడం ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుందన్నారు. ఇది ప్రజల బాధ్యతను పెంచే అత్యుత్తమ అవకాశమన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వంతో నేరుగా సంభాషించే అవకాశాన్ని పొందవచ్చని మురళి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ గవర్నర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఉన్నారు. మనం గతంలో ఏ అప్లికేషన్ కావాలన్నా, మనకి ఏ పని కావాలన్నా కూడా పేపర్ మీద పెట్టుకొని అర్జీలు పెట్టుకొని తిరగడం సరిపోతుంది. అది ఎక్కడుందో ఏంటో కూడా మనకు తెలుసుకోవడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడైతే మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ప్రతి పథకం కూడా మనకు కావాల్సినటువంటి ఏ అవసరం ఉన్నా కూడా మనము బుక్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి అన్ని వసతులను తీసుకొస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. ఈ సోషల్ మీడియాలో మంచి చెడు అన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మంచిని మనం స్వీకరించి చెడును మనం దూరపరచుకోవాలి. మనకి ఇక్కడ వచ్చినటువంటి సచివాలయం సిబ్బంది అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సచివాలయం ద్వారా ఏమేమి పథకాలు ఉన్నాయో, గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఇస్తుందో వాటన్నిటి కూడా ప్రజలకు తెలియపరచడం చాలా సంతోషమైనటువంటి అంశము. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా గతంలో మనం ఉచితంగా లిటిల్ కట్టించాము. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా కట్టించడానికి కానీ, ఇంకా పేదలకు ఏదైనా అవసరం ఉంటే ఆ పథకాలన్నింటినీ కూడా మా సంస్థ ద్వారా గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి ప్రోగ్రామ్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అడ్మిన్ గారికి మరియు సిబ్బందికి, ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ వాట్సాప్ గవర్నర్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఓకే. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.